హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితే ప్రస్తుతం మనకు ఒక డిస్టిక్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీనికి వచ్చేసరికి అండి ఎటువంటి ఎగ్జాము లేదండి, ఒక మెరిట్ లిస్ట్ ద్వారా అండి లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మన మార్క్స్ ద్వారా స్కోర్ గ్యాదర్ చేసినది ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. ఏపీలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చండి. సొంత జిల్లాలలో ఉండి లేదా సొంత గ్రామాలలో కుదిరితే సొంత పట్టణాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. ఇవి వచ్చేసరికి అండి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి చూసి ఈ పోస్ట్ని అప్లై చేయండి. మొట్టమొదటిగా ఇందులో 10 రకాల ఉద్యోగాలను అయితే కల్పించనున్నారండి. సో మరి పోస్టుల విషయానికి వెళ్తే పాటికండి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అండి. ఇందులో అయితే 7 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల మనకి అక్షరాల 15,000 రూపాయలు అయితే ఇస్తారండి. రెండో పోస్ట్ వచ్చేపాటికండి ఫార్మాసిస్ట్ అండి, గ్రేడ్ 2 పోస్ట్ అన్నమాట. సో ఇందులో మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే D.Pharma కానీ B.Pharma కానీ చేసి ఉండాలండి. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేపాటికి మనకి ప్రతి నెల 23,393 రూపాయలు అయితే ఇస్తారండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఇది కూడా గ్రేడ్ 2 అండి. సో దీనికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్గా చేసి ఉండాలండి ఇంటర్మీడియట్ తర్వాత, లేదంటే 10th తర్వాత అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలండి. వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అండి. అలాగే బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసినా కానీ ఎలిజిబుల్ అండి. లేదా బీఎస్సీ డిగ్రీ విత్ BZC అండి, వీళ్ళైనా ఎలిజిబులేనండి. లేదంటే పీజీ డిప్లొమా ఇన్ కెమికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ అండి, వీళ్ళు కూడా దీనికి ఎలిజిబులేనండి. శాలరీ మనకి అక్షరాల 23,393 రూపాయలు అయితే ప్రొవైడ్ చేయనున్నారండి. మరి అలాగే స్టాఫ్ నర్స్ పోస్ట్ అండి 5 పోస్టులు ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండి, మిడ్ ఫ్రై అండి, GNM అని కూడా అంటారు. లేదంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ నర్సింగ్ అయినా చేసి ఉండాలండి. శాలరీ మనకి ప్రతి నెల 27,675 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికి అండి ఆప్టోమెట్రిస్ట్ అండి, ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ అండి, లేదంటే మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ అండి. శాలరీ మనకి ప్రతి నెల 29,549 రూపాయలు అయితే ఇస్తారండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి స్పెషల్ ఎడ్యుకేటర్ అండి, ఒక పోస్ట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి MSc ఇన్ డిజేబిలిటీ స్టడీస్ అండి, లేదంటే BEd స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మనందరికీ తెలిసిందే కదండి, CWSN పిల్లల క్యాండిడేట్స్ కోసం ఈ టీచర్స్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తారు, వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ప్రతి నెల 29,549 రూపాయలు అయితే ఇస్తారండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి ఆడియోలాజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండి, ఒక పోస్ట్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. 36,465 రూపాయలు అయితే జీతం మనకి ఇవ్వనున్నారండి. డెంటిస్ట్ అండి, ఒక పోస్ట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ డెంటల్ సర్జరీ అండి. శాలరీ మనకి 54,698 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి మెడికల్ ఆఫీసర్ అండి, 2 పోస్టులు అయితే ఉన్నాయి. MBBS ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి, 61,960 రూపాయలు అయితే శాలరీ ప్రొవైడ్ చేయనున్నారండి. మరి ఆఖరిగా ఫిజిషియన్ అండి, ఒక పోస్ట్ అయితే ఉంది. మాస్టర్ డిగ్రీ ఇన్ మెడికల్లో అయితే చేసి ఉండాలండి. గుర్తుపెట్టుకోండి అండి, ఎవరు ఊహించిన విధంగా అక్షరాల 1,10,000 అయితే ప్రతి నెల శాలరీ ఇవ్వనున్నారండి. ఈ పోస్టులు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు నుంచి అయితే రిలీజ్ చేశారండి. సో ఇవన్నీ అండి DPMU అండర్ నేషనల్ హెల్త్ మిషన్ భాగంలో అయితే భర్తీ చేయనున్నారండి. ఇవన్నీ మనకి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితేనే భర్తీ చేయనున్నారండి. సో ఇది 1 ఇయరే కదా అనుకుంటే కుదరదండి, ఇది కంటిన్యూగా ఉండే జాబ్స్ అండి. సో మన యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ చూసి ఇది కంటిన్యూగా పెంచుతూ ఉంటారండి. సో వీటికి అప్లై చేయాలంటేనండి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏది లేదండి, అంతా ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేపాటికండి సో మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యొక్క మార్క్స్ ఉంటాయి కదండి, మెరిట్ లిస్ట్.
సో అవన్నీ గ్యాదర్ చేసుకొని దాని ప్రకారం అయితే ర్యాంక్స్ ఇస్తారండి. ఆ ర్యాంక్స్లో ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళనైతే ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. సో రైట్ సైడ్ మీ ఫోటో అంటించి ఈ పోస్ట్కి మీరు అంటే ఈ జాబ్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో సో ఆ డీటెయిల్స్, అలాగే మీ ఆధార్ నెంబరు, అలాగే మీ క్యాస్ట్, అలాగే మీకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి ప్రతిదీ దీన్ని ఫిల్ చేయాలండి. ఇవి ఫిల్ చేసిన తర్వాత దీనికి ఏమేమి అటాచ్ చేయాలో చూడండి. దీనితో పాటు మన 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే మనం చదువుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదండి. సో వాటిని మార్క్స్ మెమోస్, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ జత చేయాలండి. దీంతో పాటు మనం దీనికి డీడీ పే చేయాలండి. ఆ డీడీ ఎంత ఉంటుందంటేనండి అక్షరాల 500 రూపాయలు అయితే మనం డీడీ పే చేయాలండి. అది కూడానండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు ఈ పేరు మనం ఏదైనా నేషనలైజ్ బ్యాంకులోకి వెళ్ళి డీడీ తీసి ఈ డీడీని దీనికి అటాచ్ చేసి ఆ అప్లికేషన్కి అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 13/12/2024 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం వెళ్ళి సబ్మిట్ చేయాలండి. సో సబ్మిట్ చేయవలసిన ప్లేస్ వచ్చేపాటికండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అండి. ఇక్కడికి వెళ్ళి మనం ఈ అప్లికేషన్ ఇచ్చి రావాలండి. సో తర్వాత వాళ్ళు అవన్నీ మొత్తం వెరిఫికేషన్ చేసుకొని మార్క్స్ అన్ని గ్యాదర్ చేసుకొని షార్ట్ లిస్ట్ తీసి లేదా మెరిట్ లిస్ట్ తీసి ఆన్లైన్ వెబ్సైట్లో పెడతారండి. సో అందులోకి వెళ్ళి మన పేరు ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వడమేనండి. ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ కానీ నేను ప్రతిదీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్, అందులోకి వెళ్ళి మీరు చూడండి. అందులో మీకు ఖచ్చితంగా ఉంటుందండి. ఇది చిత్తూరు వాళ్ళే కాదండి, అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే అంటే ఒకవేళ అవకాశం ఉంటే ట్రై చేయండి అండి, మీకు ఏదైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బీటెక్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి ఏదైనా జాబ్స్ కావాలంటే ఆల్రెడీ హై స్కూల్ వైజ్గా లేదంటే పిఎంసీ స్కూల్స్ వైజ్గా లేదంటే కస్తూర్బాయ్ స్కూల్స్లో వొకేషనల్ ట్రైనర్ పోస్టులు పనియండి. సో అది నిన్న మన ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి దానికి సంబంధించింది. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు అక్కడికి వెళ్ళి దీనికి అప్లై చేయకపోతే దానికైనా అప్లై చేయండి అండి. అదైతే అక్షరాల 24,000 అయితే వస్తాయండి. దానికైతే ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదండి. సో ఇలాంటి అవకాశాన్ని మీరు ఎవరు మిస్ చేసుకోవద్దండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, ఆ వీడియో నచ్చితే అది కూడా లైక్ చేయండి. ఈ 2 వీడియోలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.